హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి ఫ్లిప్కార్ట్లో తెలిసింది కదా, ఫ్రీడమ్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. సేల్స్ ఈ నెల 8th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 24 hours ముందుగానే ప్లస్ మెంబర్స్కి అయితే ఫ్లిప్కార్ట్లో ఏదైనా కొనేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. నేను ఎస్టర్డే 4 బ్రాండ్స్ పిక్ చేసి వాటిలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండ్ బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు చెప్పా కదా. సో ఈ రోజు కూడా అలా అనమాట. అప్పుడు కొన్ని బ్రాండ్స్ పిక్ చేశారు కదా, అవి కాదు ఈసారి బ్రాండ్స్ అయితే చేంజ్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే రియల్మీ అనమాట. నెక్స్ట్ బ్రాండ్ అయితే ఓపో నుంచి అనమాట. సో నెక్స్ట్ థర్డ్ బ్రాండ్ చూసినట్టయితే పోకో అని చెప్పొచ్చు. పోకో నుంచి కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈ ఫ్రీడమ్ సేల్కి. అవి కూడా మీకు అయితే చెప్తాను. లాస్ట్ అయితే మనకి నథింగ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇలా నేను 4 బ్రాండ్స్ అయితే పిక్ చేసి పెట్టాను. మీకు ఈ 4 బ్రాండ్స్ లో ఏ స్మార్ట్ ఫోన్ మీకు బెస్ట్ అనిపిస్తుందో అవి మాత్రం పిక్ చేసి పెట్టుకోండి. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం రియల్మీ నుంచి మాట్లాడుకుందాం. రియల్మీలో కూడా ఈ ఫ్రీడమ్ సేల్కి వచ్చేవి కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే మంచిగా ఉన్నాయి. అవి అయితే మీకు ఈరోజు చెప్తాను అనమాట. ఫస్ట్ మొబైల్ చూడైతే రియల్మీ P4X 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి రీసెంట్ టైమ్స్లో లాంచ్ అయింది. ఈ మొబైల్ మనకి ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే 21,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 22,000 అలా అయితే మీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మొబైల్ చూడైతే రియల్మీ నుంచి మనకి రియల్మీ P4 పవర్ అని చెప్పొచ్చు. ఇది ఏకంగా మనకి 10,001 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. ఇది ఎక్స్పెక్టెడ్గా 29,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 30,000 ప్రైస్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. లేదా ఎస్బీఐ కార్డ్ యూస్ చేసుకొని కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుందని చెప్పొచ్చు. గైస్, మీరు ఏ స్మార్ట్ ఫోన్ కానీ కంపల్సరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవాలి. కార్డ్ యూస్ చేస్తే మీకు సర్టెన్ డిస్కౌంట్ అనేది వస్తుందని చెప్పొచ్చు ఆ స్మార్ట్ ఫోన్ నుంచి. రియల్మీ P4 Pro అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది ఈ మొబైల్ స్పెక్స్ అయితే మాత్రం. ఈ 28,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 29,000 అయితే వస్తుందని చెప్పొచ్చు ఈ మొబైల్ మీకు ఫ్రీడమ్ సేల్కి. ఆ తర్వాత అయితే రియల్మీ P4 Lite అని చెప్పొచ్చు. మనకి ఏకంగా 15,999 అయితే రాబోతుంది. అంటే మనకి 16,000 వస్తుందని చెప్పొచ్చు. రియల్మీలో లాస్ట్ మొబైల్ చూడైతే రియల్మీ P4 5G అని చెప్పొచ్చు. మనకి ఎక్స్పెక్టెడ్గా 27,999 అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ బ్రాండ్ చూడైతే ఓపో అనమాట. మనకి ఓపో నుంచి కూడా చాలా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి ఈ ఫ్రీడమ్ సేల్కి. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసినట్టయితే ఓపో నుంచి ఓపో K14X 5G మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఎక్స్పెక్టెడ్గా 16,499 అయితే రాబోతుంది. అంటే మనకి ఇది ఏకంగా 16,500 అయితే రాబోతుందని చెప్పొచ్చు. ఇది బడ్జెట్ వస్తుందని చెప్పొచ్చు. గైస్, నెక్స్ట్ అయితే ఓపో K14 5G అని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పింది ఓపో K14X, ఇప్పుడు చెప్తున్నది ఓపో K14 5G అనమాట. మనకి ఇది ఎక్స్పెక్టెడ్గా 18,999 అయితే రాబోతుంది. అంటే మనకి ఓవరాల్గా 19,000 ఆ ప్రైస్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఎక్స్పెక్టెడ్గా. గైస్, నెక్స్ట్ అయితే ఓపో నుంచి కొంచెం ప్రైస్ పెంచుదాం. ఓపో K13 టర్బో అని చెప్పొచ్చు. ఇది మనకి ఏకంగా 25,999 అయితే రాబోతుంది. 26,000 ఉంటుందని చెప్పొచ్చు. ఓపో K13 టర్బోలో వీళ్ళు ఇంప్రూవ్ చేసిందామంటే కూలింగ్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఈ మొబైల్ లాంచ్ అయ్యే బిఫోర్ వన్ మంత్ నుంచి కూలింగ్ ఫ్యాన్స్ని వీళ్ళు ఎక్కువ అయితే హైలైట్ చేశారనమాట. కాబట్టి ఇందులో కూలింగ్ ఫ్యాన్స్ కొంచెం బాగా హైలైట్ చేస్తారు. అదొకటే కాదు, ప్రాసెసర్ కానీ మనకి బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, ఎవ్రీ వన్ మీకు బాగుంటుంది ఈ మొబైల్. నెక్స్ట్ అయితే ఓపో K13 టర్బో ప్రో అనమాట. ఇది మనకి ఏకంగా 30,999 అయితే రాబోతుంది. మనకి ఓవరాల్గా 31,000 అయితే రాబోతుంది అనమాట. ఎస్బీఐ కార్డు కానీ, హెచ్డిఎఫ్సి కార్డు కానీ, ఇలా మీకు డిఫరెంట్ కార్డ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ మొబైల్కి డిస్కౌంట్ పరంగా. మీరు ఆ కార్డ్స్ని యూస్ చేసుకొని కొంచెం డిస్కౌంట్కి కొనుక్కోవచ్చు ఈ మొబైల్ని. నెక్స్ట్ అయితే ఓపో నుంచి కొంచెం కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఓపో Find X9s అని చెప్పొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్గా 72,000 అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో మనకి 72,000 ఆ సెగ్మెంట్ ప్రైస్లో ఐఫోన్ వస్తుందని చెప్పొచ్చు. ఐఫోన్ 16 బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అది మనకి ఎక్స్పెక్టెడ్గా 71,000 ఆ రిలేటెడ్ వస్తుందని చెప్పొచ్చు. బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్పాను అనమాట ఈ మొబైల్. నెక్స్ట్ అయితే ఓపో నుంచి బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఓపో A6C మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఏకంగా 13,999 అయితే రాబోతుంది. 14,000 అలా ఉంటుంది అనమాట. అంటే మనకి అండర్ 15,000 లోపల ఓపో ఏ సిరీస్ నుంచి బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. గైస్, మనం ఇంకా ఓపోలో అన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే మాట్లాడుకున్నామని చెప్పొచ్చు. బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ సిరీస్ వరకు ఓపోలో మనం కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే మాట్లాడుకున్నాం. వీటిలో మీకు ఏదైనా సూట్ అవుతుందేమో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది పోకో అని చెప్పొచ్చు. మనకి పోకో నుంచి కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఈ ఫ్రేమ్ సెల్కి. పోకో నుంచి ఫస్ట్ మొబైల్ చూడైతే పోకో M8 పవర్ అనమాట. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయింది. ఆల్రెడీ మనం ఈ మొబైల్ గురించి రివ్యూ కూడా చేసామన్నమాట, మన ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. గైస్, మనది ఎగ్జాక్ట్గా 21,999 అయితే రాబోతుంది. 22,000 అలా అయితే వస్తుందని చెప్పొచ్చు. గైస్, నెక్స్ట్ అయితే పోకో X నుంచి పోకో X8 Pro Max అని చెప్పొచ్చు. ఇది మనకి ఎక్స్పెక్టెడ్గా 42,999 అయితే రాబోతుంది. 43,000 అలా అయితే ఉంటుందని చెప్పొచ్చు. గైస్, నెక్స్ట్ అయితే పోకో F సిరీస్ నుంచి పోకో F7 5G అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్గా 35,999 అయితే రాబోతుంది. 36,000 అయితే ఉంటుందని చెప్పొచ్చు. మేజర్గా మనకి పోకో F సిరీస్ చాలా బాగుంటాయి. పోకో నుంచి బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది పోకో C85X మనకి 13,419 రూపీస్కి అయితే రాబోతుంది. అంటే ఎక్స్పెక్టెడ్గా 13,500కి అయితే రాబోతుంది అని చెప్పొచ్చు. ఇది మనకి బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. నెక్స్ట్ కూడా పోకో నుంచి బడ్జెట్ మొబైల్ పోకో C81 అని చెప్పొచ్చు. ఇది మనకి 5G మొబైల్. ఇది మనకి ఎగ్జాక్ట్గా
11,499 రూపీస్కి అయితే రాబోతుంది. అంటే ఇది మనకి ఎక్స్పెక్టెడ్గా 11,499 రూపీస్కి అయితే రాబోతుంది. మేజర్గా మనకి ఈ పోకో బడ్జెట్ మొబైల్స్లో స్పెక్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. చెప్పా కదా నేను పోకో బడ్జెట్ మొబైల్స్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు మీకు చెప్పాను. వీటిలో మీకు ఏదైనా సూట్ అవుతుందేమో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నథింగ్ బ్రాండ్ అనమాట. గైస్ మనకి నథింగ్ నుంచి కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మొబైల్ చూడైతే నథింగ్ ఫోన్ 4A అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది టైంలో మంచి హిట్ అయిందని చెప్పొచ్చు ఈ మొబైల్. ప్రెసెంట్ డీల్ ప్రైస్ చూసినట్టయితే 37,000 అయితే రాబోతుంది. 38,000 అలా అయితే మీకు వస్తుందని చెప్పొచ్చు ఓవరాల్ ప్రైస్కి. నెక్స్ట్ అయితే నథింగ్ ఫోన్ 4A ప్రో అనమాట. ఇది మనకి ప్రో వేరియంట్ 4A సిరీస్లో. ఇది మనకి ఎక్స్పెక్టెడ్గా 43,000 అయితే రాబోతుంది. 44,000 అలా అయితే మీకు ఉంటుంది. గైస్ ఇంకా నథింగ్లో లాస్ట్ మొబైల్ చూడైతే నథింగ్ ఫోన్ 4B అనమాట. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయింది. చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు నథింగ్ 4 సిరీస్ నుంచి. 30,000 అయితే రాబోతుంది. 31,000 అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. సో మీకు ఈ 4 బ్రాండ్స్లో నుంచి ఏదైనా బెస్ట్ మొబైల్ అనిపిస్తే అది మీరు పిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫ్రీడమ్ సేల్లో సేల్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. సో ఫైనల్లీ ఇది గాయ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈసారి వీడియోలో ఇంకా మంచి మంచి డీల్స్ అయితే మీకు తెస్తాను అనమాట.